వెంకటేశ్వరుని ఆలయంలో మూల విరాట్టు కాకుండా మరో 4 మూర్తులు ఉన్నాయి. ఈ మూర్తులు వరుసగా భోగ శ్రీనివాసమూర్తి, ఉగ్ర శ్రీనివాసమూర్తి, మూలమూర్తి, కొలువు శ్రీనివాసమూర్తి, శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వాములు. ఏ రూపాల ప్రాధాన్యత ఏంటో చూద్దాం. మూలమూర్తి ధ్రువ భేరం. నిత్యం లక్షలాది మంది భక్తి ప్రపత్తులతో దర్శించుకునే మూల విరాట్టును ధ్రువ భేరం అంటారు. ధ్రువ అంటే స్థిరంగా ఉండేది అని అర్థం. ధ్రువ భేరం అంటే నేలలో స్తంభం పాతుకున్నట్లు స్థిరంగా ఉండే విగ్రహమూర్తి. మూల విరాట్టు అయిన ధ్రువ భేరానికి తెల్లవారుజామున సుప్రభాత సేవ మొదలు అర్ధరాత్రి ఏకాంత సేవ వరకు రోజంతా ఆరాధనలు జరుగుతాయి. ఈ మూల విరాట్టు సాలగ్రామ మూర్తి. మూలమూర్తి శిరస్సు నుండి పాదం వరకు 8 అడుగుల ఎత్తులో ఉంటుంది. వీరస్థానక పద్ధతిలో నిలబడి ఉన్న మూల విరాట్టు పక్కన శ్రీదేవి భూదేవి విగ్రహాలు ఉండవు. నిత్యం లక్షలాది మంది భక్తులు తిరుమలేసుని దివ్య మంగళ దర్శన కోసం ఎదురు చూస్తారు కనుక ఈ మూల విరాట్టును దర్శించుకోవడానికి 2 క్షణాల కంటే సమయాన్ని కేటాయించలేరు. భోగ శ్రీనివాసమూర్తి కౌతుక బేరం. 1 అడుగు ఎత్తులో ఉండే భోగ శ్రీనివాసమూర్తిని వ్యవహారంలో భోగ శ్రీనివాసుడు అంటారు. ఇంకో రకంగా కౌతుక బేరం లేదా పురుష బేరం అంటారు. నిత్యం జరిపే దీపారాధన, నైవేద్యం, అభిషేకం, ఏకాంత సేవలు భోగ శ్రీనివాసమూర్తికి జరిపిస్తారు. ఈ వెండి శ్రీనివాసుని విగ్రహాన్ని క్రీస్తు శకం 614లో పల్లవ మహారాణి సామవాయి పేరిందీదేవి ఆలయానికి సమర్పించినట్లు శాసనాలలో ఆధారాలు లభించాయి. మహారాణి శ్రీ శ్రీనివాసమూర్తిని సమర్పించిన నాటి నుండి నేటి వరకు ఎన్నడూ ఆలయం నుండి విగ్రహాన్ని తొలగించలేదు. ఆగమ శాస్త్రాన్ని అనుసరించి మూల విరాట్టుకు చేసే సేవలు భోగ శ్రీనివాసమూర్తికి అందుతాయి. ఉగ్ర శ్రీనివాసమూర్తి స్నపన బేరం. ఉగ్ర శ్రీనివాసమూర్తిని స్నపన బేరం అంటారు. ఈ మూర్తి శ్రీదేవి భూదేవి సమేతంగా ఉంటుంది. నిజానికి శ్రీనివాసమూర్తి రూపం 11వ శతాబ్దం వరకు ఉత్సవ విగ్రహంగా ఉండేది. క్రీస్తు శకం 1330లో ఒకసారి ఉత్సవ విగ్రహంగా ఊరేగింపు జరుపుతూ ఉండగా అగ్ని ప్రమాదం సంభవించింది. దాంతో అది ఉగ్ర శ్రీనివాసుని రూపానికి సంకేతంగా భావించారు. అప్పటి నుండి శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప రూపాన్ని ఉత్సవ విగ్రహంగా రూపొందించారు. ఆ విధంగా అగ్ని ప్రమాదం జరిగినప్పటి నుంచి ఉగ్ర శ్రీనివాసమూర్తిని సంవత్సరానికి ఒకసారి సూర్యోదయానికి ముందు సర్వ అలంకారాలతో సుందరంగా తీర్చిదిద్ది ఊరేగింపునకు తీసుకుని వెళ్ళి తిరిగి అంతరాలయానికి తీసుకుని వస్తారు. శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామి ఉత్సవ బేరం. 13వ శతాబ్దంలో ఉగ్ర శ్రీనివాసమూర్తిని ఊరేగింపునకు తీసుకుని వెళ్ళడం మానేసిన తరువాత శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామిని ఉత్సవ వేడుకల్లో ఊరేగిస్తున్నారు. ఈ శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామిని ఉత్సవ బేరం అంటారు. ఈ మూర్తి 3 అడుగుల ఎత్తు ఉంటుంది. బ్రహ్మోత్సవాలతో సహా ప్రతి ఉత్సవంలో శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామినే ఊరేగిస్తారు. కొలువు శ్రీనివాసమూర్తి బలిబేరం. గర్భగుడిలో మూల విరాట్టు పక్కన ఉండే మరొక చిన్న విగ్రహాన్ని కొలువు శ్రీనివాసమూర్తి అంటారు. ఆగమ పరిభాషలో బలిబేరం అంటారు. మూల విరాట్టుకు తోమాల సేవ నిర్వహించిన తర్వాత కొలువు శ్రీనివాసుని బంగారు సింహాసనంపై ఉంచి పంచాంగ శ్రవణం చేస్తారు. తిరుమలలో ఆ వేళ జరిగే ఉత్సవ వేడుకలు ఏవైనా ఉంటే వాటి వివరాలను తెలియచేస్తారు. శ్రీవారి హుండీలో గత రోజు వచ్చిన కానుకల వివరాలను, ఆదాయ వ్యయాలను తెలియచేస్తారు.